హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఏపీ పథకాలు. ఇప్పుడు నేను చెప్పేది మీకు ఏమిటి అప్డేట్ ఏంటంటే, పింఛన్దారులకైతే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ గుడ్ న్యూస్ అయితే చెప్పారండి. త్వరలోనే పెన్షన్ పెంపుకు అలాగే కొత్త పెన్షన్ పైన తేదీనైతే ఇవ్వబోతున్నారు. 71,380 స్పోసస్ పెన్షన్లు అయితే ఇవ్వబోతున్నారు. అలాగే 50 ఏళ్ళ పెన్షన్ దరఖాస్తు ఎవరు చేసుకోవాలి, ఎప్పుడు చేసుకుంటారు, అది ఎప్పుడు వెళ్తారనే విషయాన్ని అయితే నేను మీకు తెలియజేస్తాను ఫ్రెండ్స్. అంతేకాకుండా మన పెన్షన్దారులకు కూడా ఇంకా గుడ్ న్యూస్ అయితే ఉంది. నేను మనకు వచ్చిన మ్యాటర్ వరకు మీకు చెప్తాను, తర్వాత మీకు అంతా నేను వివరిస్తాను ఫ్రెండ్స్. తెలుసుకునే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు రేషన్ కార్డుకి సంబంధించినటువంటి అప్లికేషన్లు ప్రతి ఒక్కటి ఎలా రాయాలి, ఎలా అప్లై చేసుకోవాలనేది అందరూ చాలామంది అయితే ఇబ్బంది పడుతుంటారు. కాబట్టి దాన్ని మన ఛానల్ యూజ్ చేసి మన ఛానల్లో అన్నీ ఉన్నాయి, చూసుకోవచ్చు. తర్వాత ఇంకా విషయానికి వస్తే, మనం ఇప్పుడు పెన్షన్లు అయితే మనకి ఈ నెల 1వ తారీఖున ఇవ్వాల్సిన పెన్షను అంటే గత నెల మే నెల 31వ తారీఖున అయితే ఇచ్చారు. ఎందుకంటే ఆదివారం 1వ తారీఖు సెలవు దినం కావడంతో అందుబాటులో ఉన్న అందరికీ 31వ తారీఖు అయితే పెన్షన్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఈ నెల కొత్త పెన్షన్లు అయితే ఇవ్వబోతున్నారు కొంతమందికి. అదేంటంటే స్పోసస్ పెన్షన్. ఆ స్పోసస్ పెన్షన్ ఏమిటంటే, భర్త పెన్షన్ తీసుకుంటూ భర్త చనిపోయి ఎవరైతే ఉంటారో ఆ భార్యకి షిఫ్ట్ చేసేదాన్ని స్పోసస్ పెన్షన్ అయితే అంటారు. ఆ పెన్షన్లు అయితే 71,380 పెన్షన్లు అయితే మంజూరు చేసేదానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది. మంజూరు చేసేదానికి కూడా దానికి సంబంధించినటువంటి ఇది కూడా మనకైతే వదిలేరు. తర్వాత ఈ పెన్షన్ అయితే మనకి ఈ నెల 12వ తారీఖున, అంటే ఈ నెల 12వ తారీఖునకి అంతా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యి సంవత్సరం అవుతున్నందువల్ల 12వ తారీఖున అయితే ఇవ్వడానికైతే వాళ్ళు సిద్ధం చేసుకున్నారు. ఆ రోజు ఇచ్చేదానికి పండుగలా చేసి, ఆ రోజు ఒక ఫెస్టివల్లా చేసి ఇవ్వాలనేసి ప్రభుత్వం అయితే ఆలోచిస్తుంది. అంతేకాకుండా ప్రభుత్వం ఆ రోజే 2 పథకాలు కూడా ప్రారంభించబోతుంది. అన్నదాత సుఖీభవ, అలాగే రైతు భరోసా అన్నదాత సుఖీభవ, తల్లి వందనం పథకం కూడా ప్రారంభించడానికి అయితే ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది. అంతేకాకుండా అన్ని సక్రమంగా అనుకూలిస్తే పెన్షన్ పెంపు కూడా ఆలోచిస్తామనేసి చంద్రబాబు నాయుడు గారు నిన్న జరిగినటువంటి పెన్షన్ కార్యక్రమంలో ఆయన అయితే ప్రజావేదికగా ఒక మాట అయితే చెప్పారు. అదైతే త్వరలోనే దాని గురించి ఆలోచిస్తాం, అంటే మన ఆర్థిక సమస్య మెరుగుపడితే పెన్షన్ పెంపు కూడా ఆలోచిస్తామనేసి ఆయన అయితే చెప్పారు ఫ్రెండ్స్. అంతేకాకుండా మనకి ఇక్కడ సమాచారం వరకు అయితే మీకు రేషన్ కార్డులు పెన్షన్ పెద్ద ఊపిరిగా, అలాగే పెరిగిన పెన్షన్తో మెరుగైన జీవన విధానం కూడా చేస్తున్నట్టు మనకైతే ప్రభుత్వం చెబుతుంది. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెంచిన తర్వాత లబ్ధిదారుల జీవన ప్రమాణాలు కూడా మరింతగా మెరుగుపడ్డాయి. గతంలో పోలిస్తే ప్రస్తుతం సామాజిక పెన్షన్ పెరగడంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెన్షన్లపై ఆధారపడిన జీవనం సాగిస్తున్న చాలామంది ఉన్నారు. పన్నుటాకుల్లాగా నెలంతా పండుగలాగా సాగిపోతుంది. ఒక మాటలో చెప్పాలంటే పెన్షన్ పెంపు ప్రక్రియతో సమాజంలో కూడా అనేక మార్పులు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంతేకాకుండా వృద్ధుల్లో అయితే ఆత్మగౌరవం మరింతగా పెరిగింది. గతంలో చాలీచాలని పెన్షన్తో జీవనం సాగించే వారికి పెరిగిన పెన్షన్తో ప్రతి నెల 4,000 అందుతోంది. దీంతో వృద్ధుల్లో ఇంటి పట్టునే ఉండి 3 పూటల భోజనం తింటూ, అలాగే ఆరోగ్యం బాగాలేని వాళ్ళకి మందులకు కూడా ఈ 4,000 రూపాయలు సహకరిస్తుందనేసి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఉద్ఘాటించారు. అంతేకాకుండా ఈ నెల 12వ తారీఖున స్పోసస్ పెన్షన్లు 71,380 పెన్షన్లు ఇస్తామనేసి కూడా ఆయన ప్రజావేదికగా సమర్పంగా చెప్పారన్నమాట. అదే కాకుండా కొత్త పెన్షన్ విషయానికి దరఖాస్తు కోసం వస్తే మనం మాట్లాడుకున్న విషయం, 50 ఏళ్ల పెన్షన్ని ఎవరికైతే ఇస్తారంటే, ఎవరైతే బీసీ కులానికి చెందిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే 50 ఏళ్ల పెన్షన్ ఇస్తామనేసి ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇవ్వడానికి కూడా ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నామనేసి గతంలో కూడా ప్రభుత్వం తరపు నుంచి కూడా మన మంత్రివర్యులు కూడా సెర్ఫ్ అధికారి శ్రీనివాసరావు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ సామాజిక పెన్షన్ని ఎందుకు కొంచెం డిలే చేశారంటే, రేషన్ కార్డు లేక చాలామంది అర్హులే కూడా అనర్హులుగా ఉన్నందువల్ల వాళ్ళ కోసం ఈ రేషన్ కార్డుల తర్వాత కొత్త పెన్షన్ ఇవ్వడానికి అయితే సిద్ధంగా ఉన్నారు. ఎవరైతే 50 ఏళ్ళకి బీసీ కులానికి చెందిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 50 ఏళ్ళ పెన్షన్కి అయితే వాళ్ళు అర్హులు అవుతారు. అలాగే ఎస్టీ ఎస్సీలకి ఆల్రెడీ 50 ఏళ్ళ పెన్షన్ ఇస్తున్నారు కాబట్టి
వాళ్ళకు కూడా కొత్త పెన్షన్లు అయితే మంజూరు చేసేదానికైతే వచ్చే నెల నుంచి అయితే సలహాలు చేయొచ్చు. అంతేకాకుండా వచ్చే ఆగస్టు నెల 15వ తేదీ నుంచి కూడా మహిళలకి ఉచిత ప్రయాణ బస్సును కూడా ప్రారంభిస్తామనేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. అయితే కాకుండా మన పెన్షన్లకు సంబంధించినటువంటి కూడా కొత్త పెన్షన్ల మార్గాలు కూడా త్వరలోనే విడుదల చేస్తామనేసి ప్రభుత్వం నుంచి అయితే మనకి చిన్న సమాచారం అయితే ఉంది, కానీ అది పూర్తిగా అయితే మనకు ప్రకటించలేదు ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ నేను చెప్పిన సమాచారం. మీకు నచ్చినట్లయితే లైక్ చేస్తారని అనుకుంటున్నాను. జై హింద్ ఫ్రెండ్స్.